హలో నాన్న, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. మనము ఇండియన్ ఎకానమీ చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా నేషనల్ ఇన్‌కమ్ టాపిక్ కంప్లీట్‌గా అయిపోగొట్టేసాము. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా నేషనల్ ఇన్‌కమ్ అయిపోయిన వెంటనే ఎకనామిక్ సర్వే ఒక 2 డేస్‌లో చెప్పేద్దాము అనేటువంటి దాంతో ఫిక్స్ అయిపోయాను. సరే, అందులో భాగంగా ఇప్పుడు ఎందుకంటే ఎగ్జామ్‌లో మనకు స్టాటిక్ పోర్షన్ నుండి ఎంత ఇంపార్టెంటో కరెంట్ బేస్ అంటే ఎకనామిక్ సర్వే అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మినిమమ్ దాంట్లో నుండి క్వెషన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి బేసిక్ లెవెల్ నుండి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రతి టాపిక్‌ని, ప్రతి పాయింట్‌ని కవర్ చేయడానికి నేను ప్రయత్నాలు చేస్తాను. సరే, ఫస్ట్ వచ్చేసి నేషనల్ ఇన్‌కమ్ అనేటువంటి టాపిక్ అయిపోయింది గదా! ఇప్పుడు జీడీపీ అందులో భాగంగా ఒక్క నిమిషం. ఓకే. జీడీపీ అంటే ఏంటో, నేషనల్ ఇన్‌కమ్‌లో జీడీపీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను. రైటింగ్ బాగాలేదని ఏమనుకోకండి. యాక్చువల్‌గా అయితే ఈ బోర్డ్ అనేటువంటిది అంటే రైటింగ్ ప్యాడ్ అనేటువంటిది నాకు ఇంకా సెట్ కాలేదిది. యాక్చువల్‌గా ఇది ఎలా అంటే ఇప్పుడు ఇలా చూసి కింద రాస్తే పర్లేదు బాగుంటుంది. బట్ నేను ఇలా కింద చూసి రాయడానికి ఉండదు. జస్ట్ నేను పైన డిస్‌ప్లేకెళ్ళి చూస్తా ఉండాలా. నా హ్యాండ్ మూవ్‌మెంట్ వచ్చేసి కింద ఉండాలా. కాబట్టి అంత రైటింగ్ అనేటువంటిది సెట్ కావడం లేదు. మామూలుగా అయితే ఇప్పుడు ఉన్నంత దరిద్రంగా అయితే నా రైటింగ్ ఉండదు. అంటే నా రైటింగ్ ఎక్సలెంట్ అని చెప్పను. బట్ ఇంత దరిద్రంగా అయితే ఉండదు. బట్ నేను ట్రై చేస్తాను ఇంప్రూవ్ చేయడానికి దీంట్లో. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ నేను చూసి రాస్తే రాయగలము. బట్ ఇక్కడ ఇలా చూసి రాయడానికి ఉండదిక్కడ. జస్ట్ ఇలానే రాస్తా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక డిస్‌ప్లే ఏం గాదిక్కడ. ఇలా ఉంది ఇది. ఏమన్నా డిస్‌ప్లే ఏమన్నా కనిపిస్తుందా మీకు ఇందులో? ఏ డిస్‌ప్లే లేదు ఇందులో. కాబట్టి అడ్జస్ట్ అడ్జస్ట్ కావాల్సిందే. సరే, జీడీపీ అనేటువంటి టాపిక్ ఇన్ డీటెయిల్‌గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎకానమీ సర్వే చెప్పే ముందు ఎకానమీ సర్వేలో ఏమేముంటాయి అనేటువంటి విషయాలు తెలుసుకునే ముందు, ఒక జీడీపీలో కొన్ని రీఫార్మ్ తీసుకురావడం జరిగింది. ఆ రీఫార్మ్స్ ఒకసారి మనం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, మనం ఎకనామిక్ సర్వేలో ఎళ్ళిపోయినామనుకో, దీనికి బ్యాలెన్స్ అవుతుందనేటువంటి ఉద్దేశ్యంతో నేను ఈ యొక్క రీఫార్మ్స్ ఏమున్నాయి జీడీపీ కాలిక్యులేషన్‌లో. ఎందుకంటే జీడీపీ కాలిక్యులేషన్ ఎక్కడ చేస్తారు జెప్పు? ఎకనామిక్ సర్వేలోనే గదా! జీడీపీ కాలిక్యులేషన్ చేసేది. ఏమన్నా బడ్జెట్‌లో జీడీపీ కాలిక్యులేషన్ చేస్తారా? చేయరు గదా! జీడీపీ, జీఎన్‌పీ ఇయన్నీ కాలిక్యులేషన్‌లో మా చేసి మన ఎకనామిక్ సర్వేలో మన జీడీపీ ఎంతుంది అనేటువంటి విషయాలు పబ్లిష్ చేస్తారు. కాబట్టి ఇందులో ఎలాంటి రిఫార్మ్స్ వచ్చాయి అని తెలుసుకోవడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మేబీ డైరెక్ట్ క్వెషన్స్ అడగవచ్చు దీని మీద. కాలిక్యులేషన్‌లో స్పీడ్ చెప్పేస్తాను. ఎందుకంటే టైం అనేది కొంచెం లేట్ అయింది ఈరోజు. సరే, ఫస్ట్‌ది ఒక్క నిమిషం. ఇది ఏదో వచ్చేసింది. సరే. సరే ఫ్రెండ్స్. ఏదో ఈ రైటింగ్ ప్యాడ్ పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. సరే, ఏం చెప్పావు? జీడీపీ కాలిక్యులేషన్ గదా! ఇది సరిగ్గానే రావడం లేదు. క్వెషన్ చేంజెస్ వచ్చేసాయి 2015లో. ఏంటి ఆ చేంజెస్ అనేటువంటిది ఒకసారి చూసుకొని మనం సర్వేలోకెళ్ళిపోదాం. ఎందుకంటే జీడీపీ కాలిక్యులేషన్ అందులోనే చేస్తారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత బేస్ ఇయర్. బేస్ ఇయర్ అనేది వంటిది యాక్చువల్‌గా ఈసారి గూడా బేస్ ఇయర్ అనేటువంటిది 2022, 2023కి చేంజ్ చేయడం జరిగింది. కొత్త బేస్ ఇయర్ వచ్చింది మనకి. గతంలో ఈ బేస్ ఇయర్ ఉండేది 2004, 2005 ఉండేది. దీన్ని షిఫ్ట్ చేసి ఏ బేస్ ఇయర్‌గా చేశారు? 2011, 2012 బేస్ ఇయర్ చేశారు. ఈ 2011 నుండి మళ్ళా షిఫ్ట్ చేసి 2022, 2023 అనేటువంటి బేస్ ఇయర్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క అంటే ఈ మధ్య బేస్ ఇయర్ చేంజ్ చేశాడు కాబట్టి డైరెక్ట్ క్వెషన్ అడిగితే అడగొచ్చు. లాస్ట్ టైమ్ బేస్ ఇయర్ ఏది? ఆ లాస్ట్ టైమ్ బేస్ ఇయర్ ఏది? కాబట్టి ఈ బేస్ ఇయర్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ జీడీపీ అంటే ఇన్‌ఫ్లేషన్ అడ్జస్టెడ్ జీడీపీ ఏది ఉంటుందో దాన్ని కాలిక్యులేట్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా
బేస్ ఇయర్ అనేటువంటిది స్టాండర్డ్‌గా తీసుకోవాలి. అందుకే బేస్ ఇయర్ అనేటువంటిది టైమ్ టు టైమ్ అనేటువంటిది చేంజ్ చేస్తా ఉంటారు. సరే 2015 కంటే ముందు 2015 కంటే ముందు అనేటువంటిది ఏఎస్ఐ అంటారు. దీన్నేమంటారు అంటే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా. యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఎందుకంటే ఒక చైన్ సిస్టమ్ మాదిరి ఉండాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో వెళ్ళడానికంటే ముందు, ఈ సర్వేని ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారు? జీడీపీని ఇది ఈ స్ సారీ జీడీపీని ఏ విధంగా ఎవరు కాలిక్యులేట్ చేసి ఆహ్, హ్మ్. అంటే సర్వేలో పొందుపరుస్తారు అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ మన జీడీపీని ఎవరు 2015 కంటే ముందు ఎవరు కాలిక్యులేట్ చేసేవారు? ఎలా తీసుకునేవాళ్ళు అనేటువంటి అంశాలను చెప్పడం జరుగుతుందిప్పుడు. 2015 కంటే ముందు 2015 కంటే ముందు ఏఎస్ఐ. ఏఎస్ఐ అంటే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా. యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక సర్వే కండక్ట్ చేసేది. దాని ద్వారా జీడీపీ ఎస్టిమేట్ చేయడం జరిగేది. ఒక సర్వే కండక్ట్ చేసి జీడీపీ ఎస్టిమేట్ చేసేది. ఎవరు? యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా. ఎప్పుడు? 2015లో. 2015లో యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక సర్వే కండక్ట్ చేసి జీడీపీ ఎస్టిమేట్ చేసేది. దాన్నే మనం ఏమంటామంటే అంటే చేసేది. ఆ బాడీనే మనం ఏమంటామంటే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా అంటారు. యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏ విధంగా సర్వే చేసేది? అంటే ఎలా జీడీపీని ఆహ్, అంటే కాలిక్యులేట్ చేసేది, ఎస్టిమేట్ చేసేది అంటే ఇప్పుడు ఈ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేస్తదంటే, కొన్ని పెద్ద పెద్ద కంపెనీలుంటాయి గదా! ఎల్&టీ గాని, రిలయన్స్ గాని, టాటా, టీసీఎస్, విప్రో అంటే ఇలా పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉంటాయో అంటే ఇవే అని గాదు. గేల్ అలాంటివి మంచి ప్రొడక్షన్ ఎక్కువ ప్రొడక్ట్ చేసేటువంటిది కంపెనీ దగ్గరికెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్షన్ ఎంతుంది అనేటువంటి ఒక ఎస్టిమేట్ చేసి, దాని ప్రకారం యావరేజ్‌గా ఆహ్, స మనకు ఈ యొక్క ఎస్టిమేషన్ అనేటువంటిది జీడీపీ ఎస్టిమేట్ చేసి జీడీపీ అనేటువంటిది పబ్లిష్ చేసేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జీడీపీలో ఈ ఈ జీడీపీలో ఏమంటారు? మనకు జీడీపీ గాని, నేషనల్ ఇన్‌కమ్ గాని ద వాల్యూ ఆఫ్ ఆల్ గు ద ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటున్నాం గదా! ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూనే మనం జీడీపీలో కాలిక్యులేట్ చేస్తున్నాం అంటున్నాం. అంటే ఇప్పుడు నీ ఇంటికొచ్చి, నా ఇంటికొచ్చి అన్న నీకేం నువ్వేం ప్రొడక్ట్ చేస్తున్నావు? నువ్వేం సర్వీస్ చేస్తున్నావు? నువ్వు ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నావు? అని అడగలేరు గదా! ఇంత పెద్ద దేశము 150,00,00,000 మంది ఉండేటువంటి దేశము. ఎవరు ఎక్కడ ఏం ప్రొడ్యూస్ చేస్తున్నారో ఎవరికీ అర్థం గాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి దగ్గరకు పోయి జీడీపీ ఎస్టిమేషన్ చెయ్యరు. ఎప్పుడు గూడా మీరు గూడా చూసుంటారు. మీ షాప్‌లోకొచ్చి మేము జీడీపీ లెక్కల కోసం వచ్చినాం. మీరు ఎంత ప్రొడక్ట్ చేశారు అని మీ మీ చుట్టుప్రక్కల షాపులు గూడా ఉంటాయి మీకు. వాళ్ళకొచ్చి ఎవరు వచ్చి అడిగుండరు గదా! అంటే మళ్ళీ వీళ్ళెవరిని అడుగుతారంటే పెద్ద పెద్ద కొన్ని పెద్ద పెద్ద కంపెనీలుంటాయి గదా! ఆ పెద్ద పెద్ద కంపెనీస్‌ని సెలెక్టెడ్‌గా చేసుకొని వాళ్ళ ద్వారా ఒక డేటాను సేకరించి ఒక బ్రీఫ్‌గా ఎనాలిసిస్ చేయడం జరుగుతుంది. 2015 కంటే ముందు. చేసే బాడీ ఏందంటే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది బ్రీఫ్‌గా ఎనాలిసిస్ చేసి ఆ డేటాని ఆహ్, ఎస్టిమేట్ చేసి దాన్ని జీడీపీ రూపంలో మన ఎకనామిక్ సర్వేలో పొందుపరచడం జరిగేది. అంటే మనకు పబ్లిష్ చేసేవాళ్ళు. ఎవరు? యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా. బాగానే ఉంది. 2015 కంటే ముందే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది బై. అది పెద్ద పెద్ద కంపెనీ దగ్గర పోతుందన్నావు. యెస్ పోతుంది. దాంతో పాటు జీడీపీ ఎస్టిమేట్ చేసింది. యెస్ బాగానే ఉంది. చెయ్యి అని మాకు పబ్లిష్ చేసేది. తర్వాత 2015 తర్వాత మరి ఏమైంది? అంటే 2015 తర్వాత ఎంసీఏ. ఎంసీఏ అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషనా? ఎంసీఏ. ఎంసీఏ అంటే ఏందంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ గాదు. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్.
జస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కంప్యూటర్ అఫైర్స్. మళ్ళా మీరు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అని అనుకోకండి. జస్ట్ నేను జోక్ చేశాను అంతే. సరే, దాని గురించి వదిలేసేయండి. సరే, ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనేటువంటిది 2015 తర్వాత ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనేటువంటిది బాధ్యత తీసుకోవడం జరిగింది. దాన్ని జీడీపీ ఎస్టిమేట్ చేయడం కోసం. అందులో భాగంగా ఒక వెబ్ పోర్టల్‌ని లాంచ్ చేయడం జరిగింది. వెబ్ పోర్టల్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వెబ్ పోర్టల్‌ని మనం ఏమంటామంటే ఎంసీఏ 21. ఏంటి ఎంసీఏ 21 అనేటువంటి పోర్టల్ అంటే ఏంటి? ఎంసీఏ 21 ఏంటి ఈ పోర్టలు? అంటే ఎంసీఏ 21 అంటే ఏం లేదు. ఇప్పుడు మనం 21st సెంచరీలో నివసిస్తున్నాం. ఈ 21వ దశాబ్దంలో నివసిస్తున్నాం. మనకి ఈ 21st సెంచరీలో ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేటువంటిది ఎసెన్షియల్ అనేటువంటిది ఒక ఎస్టిమేట్ చేసుకొని అవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి? ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి? అనేటువంటిది ఒక డేటా కలెక్ట్ చేసి అక్కడి నుండి అంటే ఒక బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసి అక్కడి నుండి డేటా కలెక్ట్ చేసేది. అర్థం కాలేదు గదా! ఫర్ ఎగ్జాంపుల్ 21st సెంచరీలో మనకు ఆహ్, నెసెసరీ ఏమున్నాయి? ట్వంటీ మొబైల్ ఫోన్ అనేటువంటిది మ్యాండేటరీ అయిపోయింది ప్రతి ఒక్కరింట్లో. యెస్. తర్వాత ఎలక్ట్రిసిటీ అనేటువంటి మ్యాండేటరీ అయిపోయింది. యెస్. ఎలక్ట్రిసిటీ కూడా ప్రతి ఇంట్లో ఖచ్చితంగా కావాల్సిందే. ఎలక్ట్రిసిటీ అనేది. వాటర్ సప్లై అనేటువంటిది కూడా ప్రతి ఇంట్లో మ్యాండేటరీ. ఇంటింటికి వాటర్ సప్లై కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గతంలో లేదంటే ఇంత లేదు గదా! ఇప్పుడు 21 సెంచరీలో స్విగ్గీ, జొమాటోస్ ఆన్‌లైన్ మార్కెటింగ్, ఆన్‌లైన్ సేవలు వచ్చేసాయి. అంతకుముందు లేవు గదా! ఇప్పుడు అంటే ఇవన్నీ వీళ్ళు టాలీ చేశారు. అంటే 21వ శతాబ్దంలో 21th సెంచరీలో ఏమేముంటాయి? సర్వీస్ అండ్ ప్రజలందరూ ఎక్కువగా సర్వీస్‌ల మీద డిపెండ్ అయ్యి ఉన్నారు? ఏ ప్రొడక్ట్‌ల మీద డిపెండ్ అయ్యి ఉన్నారు? అవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి? దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? అనేటువంటివి చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ ఆన్‌లైన్ సర్వీసెస్ అంటే జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళేం చేస్తారంటే ఈ ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు 21 సెంచరీలో అందరూ స్విగ్గీలో, జొమాటోలో ఆర్డర్ చేసుకుంటున్నారు. అంటే ఆన్‌లైన్ ఆర్డర్ చేసుకుంటారు. అమెజాన్‌లో కూడా ఆర్డర్ చేసుకుంటారని వీళ్ళేం చేస్తారు, అమెజాన్‌ని, ఫ్లిప్‌కార్ట్‌ని అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా! ఇలా ఫ్లిప్‌కార్ట్‌ని, స్విగ్గీ హెడ్ క్వార్టర్ ఉంటది కదా వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి జొమాటో. నెక్స్ట్ వచ్చేసి దాంతో పాటు ఓలా వాళ్ళకు, ఊబర్ వాళ్ళకి వీళ్ళందరికీ ఈ యొక్క ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ అందరికీ కూడా ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేస్తది. వీళ్ళకేం చెప్తా అంటే మీరు అంత డేటా అంటే మీరు ఎంత సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఎంతమందికి ఎన్ని డెలివర్ చేస్తున్నారు? మీ సర్వీస్ ఏంటి? మీకొచ్చినటువంటి ఇన్‌కమ్ ఏంటి? మీరు ఎంత ఇన్‌కమ్ అనేటువంటిది మీ యొక్క సర్వీస్ ప్రొవైడర్‌లకు ప్రొవైడ్ చేస్తున్నారు అనేటువంటి డేటా ప్రొవైడ్ చేయండి అంటారు వాళ్ళు. అంటే వీళ్ళేం చేస్తారు ఊబరోళ్ళు, అన్న మాకు ఈరోజు ఈ సంవత్సరము 30,000 కోట్లొచ్చాయి, 10,000 కోట్లొచ్చాయి, లేదంటే 5,000 కోట్లొచ్చాయి. అంటే ఎంతో కొంత కోట్లొచ్చాయి అని మెన్షన్ చేసేస్తారు వాళ్ళు. అప్పుడు ఈ యొక్క డేటాని టాలీ చేసి అప్పుడు ఇది మన జీడీపీని చెప్పడం జరుగుతుంది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇది ఇంపార్టెంటా? అంటే అడగొచ్చు, అడగకపోవచ్చు. ఇది ఇంపార్టెంటా? అంటే అడగకపోవచ్చు. బట్ ఎలా ఎలా తెలుసుకో ఎలా మనకు జీడీపీ కాలిక్యులేట్ చేస్తున్నారు అనే విషయాన్ని నీకు అర్థమైతే జీడీపీ చదివేటప్పుడు నువ్వు బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. అందుకు చెప్తున్నా. ఇది ఎగ్జామ్‌లో ఏం అడగడు. మీకు ఎవరు కాలిక్యులేట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్సా? యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండియానా? ఇవి మాక్సిమం 99% అడగడు. ఓకే. ఒక ఐడియా నీకు రావాలిక్కడ. ఓకే. అవునా! మనం ఇన్ని రోజులు జీడీపీ చదువుతున్నాము. జీడీపీ అని. దీని ఎనకాల ఇంత వర్కౌట్ ఉందా? ఒక పోర్టలే నడుస్తుందా? ఎంసీఏ 21 అనేటువంటి ఒక పోర్టల్‌ని ఇంట్రొడ్యూస్ చేసి 21th సెంచరీలో ఎసెన్షియల్ ఐటెమ్స్ అన్నిటువంటిని పొందుపరుస్తున్నారా? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనేటువంటి వాళ్ళు ఈ డేటాను కలెక్ట్ చేసి ఈ యొక్క సర్వే ఎకనామిక్ అడ్వైజర్ ఉంటారు కదా! వాళ్ళు రిలీజ్ చేస్తారు కదా! చెప్తాను దాంట్లో వాళ్ళకి అందిస్తున్నారా? ఓకే. ఇలా జరుగుతుందా అనే కొన్ని విషయాలు నీకు అర్థమైతే నీకు ఈజీగా నువ్వు ఆహ్, క్లియర్ చేసుకోవచ్చు. అంటే
చదివేటప్పుడు నీకు పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. సరే 2015 అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 2015కు ముందు ఏదైతే 2015కు ముందు జీడీపీ అట్ ఫ్యాక్టర్ కాస్ట్‌లో కాలిక్యులేట్ చేసేవాళ్ళం. జీడీపీని ఏ విధంగా కాలిక్యులేట్ చేసేవాళ్ళం? జీడీపీని ఫ్యాక్టర్ కాస్ట్‌లో కాలిక్యులేట్ నేను చెప్పాను. మార్కెట్ ప్రైస్ చెప్పాను. ఫ్యాక్టర్ కాస్ట్ చాలా సార్లు చెప్పాను. చేసేవాళ్ళు. కానీ 2015 తర్వాత జీడీపీని బేసిక్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్‌లో కాలిక్యులేట్ చేయడం మొదలుపెట్టారు. మోస్ట్‌లీ ఏదన్నా ఫ్యాక్టర్ కాస్ట్ ప్లేస్‌లో బేసిక్ ప్రైస్ అనేటువంటి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మాక్సిమం ఇప్పుడు జీడీపీ అనేటువంటిది ఫ్యాక్టర్ కాస్ట్‌కు బదులుగా జీడీపీ అట్ మార్కెట్ ప్రైస్‌లో ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. గతంలో ఫ్యాక్టర్ కాస్ట్‌లో ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్‌లో ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకో. ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది జీడీపీకి సంబంధించినటువంటి కొన్ని రీఫార్మ్స్. ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తారు? ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేస్తారు? ఈ బేసిక్ ప్రైస్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? ఇంతకు ముందు చెప్పాను. సరే ఈ యొక్క జీడీపీని 3 ఫార్మ్స్‌లో ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే ఎలా అంటే ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్ అని పేరు ఇనే అంటారు. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్, సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్, థర్డ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అనేటువంటి జీడీపీ అనేటువంటిది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అని నువ్వు గాని, మనం అందరం కానీ వినే ఉంటాము. అంటే ఏంటి? ఈ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్ అంటే ఏంది? సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్ అంటే ఏంటి? అనేటువంటిది నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకు మన ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్‌ని, కంప్లీట్ ఫైనాన్షియల్ ఇయర్‌ని 4 క్వార్టర్స్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వార్టర్‌లో మొట్టమొదటి క్వార్టర్ ఏది ఉంటుందో, ఆ మొట్టమొదటి క్వార్టర్‌లో ఆహ్, కొన్ని మంత్స్‌ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్ 1లో వచ్చేసి ఏప్రిల్, మే, జూన్. ఈ 3 ఫస్ట్ క్వార్టర్‌లో ఉంటాయి. సెకండ్ క్వార్టర్‌లో వచ్చేసి జులై, ఆగస్ట్, సెప్టెంబర్. ఇప్పుడు ఈ మంత్ సెప్టెంబర్, నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ కదా! సెకండ్ అయిపోతుంది. థర్డ్ క్వార్టర్‌లో వచ్చేసి అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఫోర్త్ క్వార్టర్ వచ్చేసి జాన్, ఫెబ్, మార్చ్. ఇలా ప్రతి 3 నెలలను ఒక క్వార్టర్‌గా డివైడ్ చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేటువంటి 4 క్వార్టర్‌లో డివైడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్ అనేటువంటిది ఎవ్రీ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్వరి, ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్వరి అంటే జనవరిలో వచ్చేటువంటి ఫస్ట్ వీక్ ఏదైతే ఉంటుందో, అంటే మోస్ట్‌లీ ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ అంటే మొదటి వారం ఎండ్. అంటే మొదటి వారం జనవరిలో వచ్చేటటువంటి మొదటి వారం 1 నుండి 7 రోజు 7థ్ అంటే 1 తేదీ నుండి 7 తేదీ వరకు ఉంటుంది. అది ఈ యొక్క ఎండ్ అంటే 7 రోజు అంటే 6 లేదా 7 రోజు. ఈ 2 రోజులలో ఈ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్ అనేటువంటివి రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఫ్రైడే పడొచ్చు, సాటర్‌డే పడొచ్చు, మండే పడొచ్చు, ట్యూస్‌డే పడొచ్చు. అది ఎప్పుడు పడినా సరే ప్రతి సంవత్సరం గూడా జనవరిలో మొదటి వారం ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ అంటే మొదటి వారం చివరిలో ఈ యొక్క ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్ యొక్క డేటాను రిలీజ్ చేయడం జరుగుతుంది. అది మోస్ట్‌లీ 6 లేదా 7 తేదీల్లోనే రిలీజ్ చేస్తారు. ఇందులో ఏ క్వార్టర్‌లను ఇంక్లూడ్ చేశారంటే ఎక్సెప్ట్ 3 అంటే ఫస్ట్ క్వార్టర్ డేటాను, సెకండ్ క్వార్టర్ డేటాను కంప్లీట్‌గా పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్‌లో. దీన్ని బేస్ చేసుకొని ఫోర్త్ క్వార్టర్ గూడా ఎస్టిమేట్ చేయడం అంటే ఇంత రావచ్చు అని చెప్తారే తప్పనిచ్చి ఇంత వచ్చేసింది అని చెప్పరు. బట్ ఇవి రెండిటి డేటాను మాత్రం పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్‌లో ఇది అంటే నథింగ్. ఇది క్వెషన్‌లో అడుగుతాడా అంటే అలా అని కాదు. అసలు ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్, సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్ మనం చదువుతుంటాం గదా! అంటే ఏంటో తెలియకుండా గుడ్డిగా ఎలా చదువుతావు? ఈ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్ అంటే ఏం లేదు. మన జీడీపీనే ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ యొక్క క్వార్టర్స్ ఉన్నాయి ఈ మంత్‌లో.
యొక్క డేటాను కలెక్ట్ చేసేసి వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళు ఎంసీఏ 21లో అప్‌లోడ్ చేస్తా ఉంటారనుకో. వాళ్ళు చేస్తా ఉంటే వీళ్ళేం చేస్తారంటే అన్ని డేటాను తెచ్చుకుంటారు. వీళ్ళ దగ్గర తెచ్చుకొని వీళ్ళు పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు పబ్లిష్ చేస్తారంటే మేబీ ఈ యొక్క పాయింట్ ఇంపార్టెంట్. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్ అనేటువంటి ఏ రోజున పబ్లిష్ చేయడం జరుగుతుందంటే అంటే కొన్ని దాంట్లలో టెస్ట్ సిరీస్‌లో కొన్ని ఎగ్జామ్స్‌లలో అయితే డైరెక్ట్ క్వెషన్ అడిగాడిది. అందుకు చెప్తున్నాను. ఎప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ఫిక్స్‌డ్ అది. ప్రతి సంవత్సరం అదే రోజు ఫిక్స్‌డ్‌గా రిలీజ్ చేస్తారు కాబట్టి ఇది ఇంపార్టెంట్ అంటున్నా. ఫస్ట్ ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్వరి అంటే 6, 7 తేదీలలో రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఆల్ క్వార్టర్‌ది కాదు. ఫస్ట్ అండ్ సెకండ్ క్వార్టర్‌కి సంబంధించినటువంటి డేటాను కంప్లీట్‌గా రిలీజ్ చేసి ఫోర్త్ క్వార్టర్‌కి డేటాను ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. ఊహించి చెప్పడం జరుగుతుంది. ఇంతుండొచ్చు అంటారు. మళ్ళీ మూడోది ఏం పాపం చేసిందన్న అనుకోవచ్చు. అంటే వీళ్ళు జనవరిలో రిలీజ్ చేస్తున్నారు. 6వ తేదీ అనుకో. 6 లేదా 7వ తేదీ రిలీజ్ చేస్తున్నారు. అంటే అప్పటికే నీకు థర్డ్ క్వార్టర్‌కి సంబంధించినటువంటి కాలిక్యులేషన్ స్టార్ట్ అయింటాయి అక్కడ. అంటే ఇది అండర్ ప్రాసెసింగ్‌లో ఉంటది. డిసెంబర్ 31 కల్లా అయిపోయింది ఇది. డిసెంబర్ 31 కల్లా ఈ క్వార్టర్‌కి సంబంధించింది అయిపోయింది. కాబట్టి దీన్ని టచ్ చేయరు వాళ్ళు అంతే. సరే నెక్స్ట్ సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్ ఉంటుంది కదా! అందులో మనం కావాలంటే చెప్పుకోవచ్చులే అనేటువంటి ఉద్దేశ్యంతో ఇది దీన్ని టచ్ చేయరు. అంటే ఇంపార్టెంటా ఇవన్నీ ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్ అంటే అలా ఏం కాదు. ఫస్ట్ క్వార్టర్ ఒక్కటే కొంచెం డేట్ ఒక్కటే మెన్షన్ చేసుకోండి. ప్రతీదీ ఏం అడగడు. అంటే ఇదే విధంగా సెకండ్ క్వార్టర్ కూడా ఉంటుంది. థర్డ్ క్వార్టర్ కూడా ఉంటుంది. ఫైనల్‌గా 3 కలిపి మరి ఒకటేసారి పబ్లిష్ చేసి దాన్ని ఎకనామిక్ సర్వేలో పెట్టడం జరుగుతుంది. అంతే. అంతకు మించి ఏం ఎక్కువ అవసరం లేదులే దీని గురించి అంతా. జస్ట్ మీకు ఒక బ్రీఫ్ అనాలిసిస్ కోసం చెప్పానంతే. సరే డ్రాప్ చేసేద్దాం. సరే ఇప్పుడు ఎకనామిక్ సర్వేకొచ్చేద్దాం. ఎకనామిక్ సర్వే 2025, 2026 అంతే కదా! ఈ ఇయర్ సర్వే. ఈ ఫైనాన్షియల్ వచ్చేసి అంటే 2025, 2026 ఎకనామిక్ సర్వే. ఏపీ సర్వే కూడా వచ్చేసింది. సరే దాని క్లాస్ కూడా నేను తర్వాత చెప్తాను. సరే ఈ యొక్క సర్వే అంటే ఏంటి? సర్వేలో ఏమేముంటాయి? అంటే సర్వే అంటే ఏం లేదు. ఎకనామిక్ సర్వే అంటే ఇది మొత్తం డేటాతో కూడినది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వేలో ఎలాంటి డేటా ప్రొవైడ్ చేస్తారంటే మనకు గత సంవత్సరంలో మన ప్రొడక్షన్ ఎంత? జీడీపీ ఎంత? అంటే అగ్రికల్చర్ వైజ్ ఎంత మన ప్రొడక్షన్ ఉంది? నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ వైజ్ మన ప్రొడక్షన్ ఎంతుంది? సర్వీస్ సెక్టర్ వైజ్ ఎంత ప్రొడక్షన్ ఉంది? నెక్స్ట్ వచ్చేసి మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎంతవరకు ఉన్నాయి? మన యొక్క స్కీమ్స్ ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ కావడం జరుగుతుంది? ఎక్కడెక్కడ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి? ఎక్కడెక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ జరగడం జరుగుతుంది? ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ డేటాను చెప్పడం జరుగుతుంది. ఎందుకు చెప్తారంటే ఇప్పుడు మనమే ఉన్నాము. నువ్వు నేను ఉన్నాము. మన ఇంట్లో ఎంత ఖర్చు ఉంది? లాస్ట్ మంత్ మనం ఎంత ఖర్చు చేశాము? మనం కరెక్ట్ చేశామా లేదా అని లెక్క రాసుకుంటామా? రాసుకుంటాం గదా! ఇంత పెద్ద దేశము. దీనికి లెక్క లేకపోతే ఎట్టా? అది ప్రజలకందరికి తెలియాలి గదా! అందుకు కాబట్టే ఒక ఎకనామిక్ సర్వే అనేటువంటిది రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడం జరుగుతుంది. సరే ఈ యొక్క ఎకనామిక్ సర్వేని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే ప్రిపేర్ చేస్తారంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఇది ఇంపార్టెంట్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఈ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఈ మళ్ళీ చెప్తున్నా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేటువంటి డిపార్ట్‌మెంట్ అనేటువంటిది ఈ యొక్క ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేటువంటి ఎవరి కింద వస్తుంది? అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఫైనాన్స్ మినిస్ట్రీ కింద వస్తుంది.
సరే ఈ యొక్క బాగానే ఉంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేటువంటిది ఈ యొక్క ఈ యొక్క ఎకనామిక్ సర్వేని ప్రిపేర్ చేస్తుంది. ఎలా ప్రిపేర్ చేస్తుంది ఇవి అంటే, నేను ఆల్రెడీ ఎంసీఏ 21 చెప్పాను గదా! అది గూడా డేటా ప్రొవైడ్ చేసింది. అన్న జీడీపీ ఇంతుందన్న అని వీళ్ళకిస్తారు. వీళ్ళు వాళ్ళ దగ్గర సేకరించిన డేటాను గూడా వీళ్ళు బుక్‌లో పబ్లిష్ చేస్తారు అంతే. అంటే ప్రతి డిపార్ట్‌మెంట్ దగ్గర నుండి డేటాను వీళ్ళే కలెక్ట్ చేస్తారు. ఫిషరీ డిపార్ట్‌మెంట్ గానీ, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ గానీ, లేదంటే ఏదన్నా రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుండి అన్ని డేటాను సేకరించి, ఒక ఎకనామిక్ సర్వేగా పొందుపరిచి తయారు చేసే రెస్పాన్సిబిలిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సరే వీళ్ళకు హెల్ప్ చేసేది అంటే ఎవరు గైడెడ్‌గా ఉంటారు? వీళ్ళకు గైడెడ్‌గా ఉండడం అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఎకనామిక్ అడ్వైజర్. అడ్వైజర్ గైడెన్స్ మేరకు అంటే ఆదేశాల మేరకు అనుకో. ఎకనామిక్ అడ్వైజర్. ఈ యొక్క ఎకనామిక్ అడ్వైజరే ఎకనామిక్ సర్వేని పబ్లిష్ చేస్తాడు. మన ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు? అనంత నాగేశ్వరన్. ప్రెజెంట్ మన ఎకనామిక్ అడ్వైజరు అనంత నాగేశ్వరన్. రీసెంట్‌గా మన హిందూ పేపర్‌లో గూడా ఒక ఆర్టికల్ రాశారు. ఈ అనంత నాగేశ్వరన్. ఇప్పుడు ప్రెజెంట్ ఈ20 ఫ్యూయల్ ఉంది గదా! ఫ్యూయల్ మీద రచ్చ నడుస్తా ఉంది. మళ్ళీ నెక్స్ట్ జంజీ మూవ్‌మెంట్ వచ్చేసి ఈ20 ఫ్యూయల్ మీద ఉంటుందని ఏదో పుకార్లు అలా వస్తుంది. సరే మనం దాన్ని వదిలేసేయి. ఆ ఈ20 ఫ్యూయల్ మీద అనంత నాగేశ్వరన్ ఒక ఎడిటోర్ రాశారు. భలే రాశారు. అది ఎవరన్నా మెయిన్స్‌కు ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది ఇప్పుడు అపోజిషన్ లీడర్ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ గూడా దీని మీద గట్టిగా స్టాండ్ తీసుకున్నారు. ఈ20 ఇథనాల్ వల్ల వెహికల్ అనేటువంటి నాశనం అయితున్నాయి. వాటితో రిపేర్ వస్తున్నాయి. అనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈయన అందులో చాలా వరకు అనంత నాగేశ్వరన్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే పెట్రోల్ బంక్‌లో ఈ20 కాదు ఈ10 గూడా ఈ పెట్రోల్ గూడా ప్రొవైడ్ చేయండి. అంటే ఈ20 అంటే 100% పెట్రోల్ ఉంటే 20% వచ్చేసి ఇథనాల్ కలుపుతారు అందులో. ఇథనాల్ చెరుకు నుండి గానీ, రైస్ నుండి గానీ, వీటి నుండి వచ్చినటువంటి అంటే వీటి నుండి ఇథనాల్‌ని తయారు చేస్తారు. దాన్ని తీసుకొచ్చి మన పెట్రోల్‌లో గానీ, డీజిల్‌లో గానీ కలిపి మనకు పెట్రోల్ బంక్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా కాదు ఈ10 గూడా ప్రొవైడ్ చేయండి. ఈ20 గూడా ప్రొవైడ్ చేయండి. ఈ30 గూడా ప్రొవైడ్ చేశారంటే చేయండి తప్పులేదు. బట్ ఎవరైతే పెట్రోల్ ఏపించుకుంటున్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వాళ్ళు ఏది ఏపించుకోవాలనుకుంటున్నా అది ఏపించుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని వెహికల్‌కి అనేటువంటివి ఈ20 అనేటువంటిది సెట్ కాకపోవచ్చు. ఎందుకంటే మన ఇండియాలో ప్రతి సంవత్సరము కొత్త బండ్లు ఏమో కొనరు కదా! ఇప్పుడు చాలా మందికి పాత బండ్లు ఉంటాయి. 2009లో కొన్నదో, 2010 కొన్నదో, 11 కొన్నదో ఉంటాయవి. అవన్నీ కూడా ఈ ఎథనాల్ పెట్రోల్‌ని సపోర్ట్ చేయకపోవచ్చు. ఇది ఉంచేంత వరకు ఇవన్నీ మోడిఫై చేసేంత వరకు కొంచెం టైం పట్టిద్ది కాబట్టి అంత స్పీడప్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టే రాస్తారు. బాగా రాస్తారు. ఇప్పుడు సరే దాని గురించి మనం ఇథనాల్ గురించి మాట్లాడేటప్పుడు క్లియర్‌గా చెప్దాము. సరే ఈ అనంత నాగేశ్వరన్ గారు తన యొక్క అడ్వైజరు. సరే 1900 ఫస్ట్ ఎకనామిక్ సర్వే ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేయబడింది? ఫస్ట్ ఎకనామిక్ సర్వే 1951 51 ఎకనామిక్ సర్వే. మొట్టమొదటి ఎకనామిక్ సర్వే ఏది? ఇప్పుడు 2025, 26 తీసుకుంటాము. ఫస్ట్ ఎకనామిక్ సర్వే 51 అనేటువంటి ఎకనామిక్ సర్వేని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది 1951లో. 51 అనే ఎకనామిక్ సర్వేని 1951లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సరే నెక్స్ట్ వచ్చేసి 1964 వరకు గూడా మన ఎకనామిక్ సర్వే అనేటువంటిది బడ్జెట్‌తో కలిపి ఇంట్రొడ్యూస్ చేసేవారు. బడ్జెటు ప్లస్ ఎకనామిక్ సర్వే 2 కూడా ఒకే రోజు ఇంట్రొడ్యూస్ చేసేవారు. బట్ 1964 తర్వాత ఎకనామిక్ సర్వే వేరుగా, బడ్జెట్ వేరుగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 1964 తర్వాత. ఇంతకుముందు ఈ 2 కలిపి చేసేవాళ్ళు. దాని తర్వాత దీన్ని విడదీసి అదొకసారి, ఇదొకసారి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు డివైడ్ చేశారు ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అంటే 1964. 1964 తర్వాత ఈ యొక్క ఎకనామిక్ సర్వేను బడ్జెట్ నుండి డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి
2001 2010 అండ్ 11 ఈ 2010, 11లో 2 వాల్యూమ్సో 2 వాల్యూమ్స్‌లో ఇంతకుముందు మీరు చూస్తే 2 వాల్యూమ్స్‌లో ఉండేది. కానీ ప్రెజెంట్ ఇప్పుడు 2025, 2022, 2023 నుండి అంటే ఎంతవరకు 2010, 2011 తర్వాత ఇప్పుడు 2020లో ఎవరన్నా గ్రూప్ 1, గ్రూప్ 2 రాసిన వాళ్ళకి కూడా అప్పుడు 2 వాల్యూమ్స్‌లో వచ్చేది ఎకనామిక్ సర్వే. అంటే ఈ యొక్క 2 వాల్యూమ్స్‌లో ఎకనామిక్ సర్వే ఇంట్రొడ్యూస్ చేసే పద్ధతి ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే 2010, 2011లో ఇంట్రొడ్యూస్ చేశారు. కానీ ఒకే ఒక్క బుక్, ఒకే ఒక్క వాల్యూమ్‌లో మళ్ళా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అది ఎప్పటి నుండి అంటే 2022, 2023లో నుండి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ప్రెజెంట్ ఇప్పుడు ఒకే వాల్యూమ్‌లో వస్తది. మీరు కావాలంటే వెబ్‌సైట్‌లో వెళ్ళండి. వెళ్ళినప్పుడు మీకు ఒకే వాల్యూమ్‌లో కనిపిస్తది ఎకనామిక్ సర్వే. అంతేగాని అంటే అందులో చాప్టర్స్ ఉన్నాయి. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అనేటువంటి చాప్టర్స్ ఉంటాయి. నేను కాదనను. బట్ ఒకే వాల్యూమ్‌లో ఉంటాయి అవన్నీ కూడా. అది నేను జెప్పేది. తర్వాత ఇది బేసిక్. అంటే ఎకనామిక్ సర్వే అనేటువంటిది ఎవరు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అంటే వాళ్ళు ప్రిపేర్ జేస్తారు. ఎవరి అడ్వైస్ మేరకు? ఎకనామిక్ అడ్వైజరీ మేరకు. ఎకనామిక్ అడ్వైజర్ మేరకు. ఫస్ట్ ఎకనామిక్ సర్వే 1951లో 1950-51 ఎకనామిక్ సర్వే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. గతంలో 1964 వరకు గూడా బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే సేమ్ డే ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళు. బట్ 1964 తర్వాత మీన్స్ 64 తర్వాత బడ్జెట్ నుండి ఎకనామిక్ సర్వే డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 2010, 2011లో ఏదైతే 2010, 2011లో ఎకనామిక్ సర్వేని 2 వాల్యూమ్స్‌లో ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళు. బట్ 2022, 2023లో మళ్ళా ఒక వాల్యూమ్‌కి అంటే 2010 కంటే ముందు ఒకే వాల్యూమ్ ఉండేది. 2010లో 2 వాల్యూమ్ చేశారు. మళ్ళా 2022లో ఏం చేశారంటే అవసరం లేదు 2 వాల్యూము ఒకే వాల్యూమ్‌లో పబ్లిష్ చేయండి అనేటువంటి ఉద్దేశ్యంతో ఇప్పుడు ఒకే వాల్యూమ్‌లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వెషన్ ఏందంటే ఈ ఎకనామిక్ సర్వేలో జస్ట్ డేటా మాత్రమే ప్రొవైడ్ చెయ్యరు. గుర్తుపెట్టుకో. ఎకనామిక్ సర్వేలో ఉత్త డేటా ఒక్కడే ప్రొవైడ్ చేస్తారంటే అది అవాస్తవం. ఈ ఎకనామిక్ సర్వేలో డేటాతో పాటు మళ్ళీ గుర్తు చెప్తున్నా. ఈ డేటాతో పాటు కొన్ని రికమెండేషన్ గూడా చేస్తారు. అంటే గవర్నమెంట్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇన్వెస్ట్‌మెంట్ సరిగ్గా లేదు. ఈ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినా అది వృధా అవుతుంది. దీన్ని మార్చుకోండి. చూడండి మీరు రూ. 1,00,000 దీనికి ఖర్చు పెట్టారు. కానీ అంతా కొంచెం ఆ రూ. 1,00,000 కూడా మీకు కాలేదు. కాబట్టి కొన్ని మార్పులు చేసుకోండి అని కొన్ని రికమెండేషన్ చేయడం జరుగుతుంది. ఈ రికమెండేషన్స్ అనేటువంటివి ఈ ఎకనామిక్ సర్వేలో భాగంగా చేసినటువంటి రికమెండేషన్ అనేటువంటిది గవర్నమెంట్ మీద బైండింగా కాదా? ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చెయ్యాలా? చేయకూడదా గవర్నమెంట్? ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అవి నాట్ బైండింగ్. 100% నాట్ బైండింగ్. నీ ఇష్టమన్నా నువ్వు జేసుకో. రికమెండేషన్‌లు గాకుండా ఏమన్నా జేసుకో. పబ్లిక్ జేసుకో. నాకంతా అనవసరం. నా పనిని నేను జేసుకుంటా అంటుంది గవర్నమెంట్. పాపం వాళ్ళకేమో చేసుకుంటారంతే. సరే. ఇది ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్. సరే. ఎకనామిక్ సర్వే గురించి ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? ఫస్ట్ టైమ్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? ఇవి బైండింగ్ కాదు అన్నాను. సరే ఇప్పుడు స్టేట్ ఎకానమిక్ కండిషన్ ఎలా ఉందో చూద్దాం. స్టేట్ ఎకానమీ అంటాం. స్టేట్ ఎకానమీ. ఏంటి? స్టేట్ ఎకానమిక్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది? సర్వే ప్రకారం ఇండియా జీడీపీ మన సర్వే ప్రకారం మన ఇండియన్ ఎకనామిక్ సర్వే ఉంది గదా! ఈ సర్వే ప్రకారం కరెంట్ జీడీపీ 2026లో మన జీడీపీ ఎంతుంది? అంటే 7.4% ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ మన జీడీపీ ఎంత? 7.4%. 7.4% అంటే గ్రోత్ రేట్. దీన్ని మనం ఏమంటామంటే జీడీపీ గ్రోత్ రేట్. జీడీపీ గ్రోత్ రేట్ అంటాం. మన జీడీపీ గ్రోత్ రేట్ ఎంతుంది? 7.4%. జీడీపీ గ్రోత్ రేట్ అంటే ఆల్రెడీ చెప్పాను.
గతంతో పోల్చుకుంటే ఇప్పుడు గత సంవత్సరము 100,00,00,000 ఉందనుకో మన జీడీపీ. ఈ సంవత్సరము 107.4 అయింది. అంటే ఎంత పెరిగింది? 7.4 అంటే 7.4% ఇది. 7.4 7.4 అంటే 7.4% అంటే గతంతో పోల్చుకుంటే జీడీపీ గ్రోత్ రేట్ ఇంత పెరిగింది. అంటే జీడీపీ ఇంత ఉండేది. ఇప్పుడు ఇంత అయింది. కాబట్టి 7.4% అనేటువంటి జీడీపీ గ్రోత్ రేట్. ఇది జీడీపీ గ్రోత్ రేట్. ఇది జీడీపీ గ్రోత్ రేట్. ఇది గుర్తుపెట్టుకో. థీమ్ ఏంటి? ఈ యొక్క ఈ యొక్క ఎకనామిక్ సర్వే యొక్క థీమ్ ఏంటి? ఏం థీమ్ ఉంటుంది? అంటే ఈ యొక్క యాటిట్యూడ్, యాటిట్యూడ్ అండ్ పాలిసీ అనేటువంటి ఒక థీమ్‌ని తీసుకోవడం జరిగింది. యాటిట్యూడ్ చూపించాలి. పాలిసీ బాగుండాలి. థీమ్ ఈ సంవత్సరం థీమ్. ఎందుకు ఇలాంటి థీమ్ తీసుకున్నారంటే యాక్చువల్‌గా గ్లోబల్ అన్‌సర్టెనిటీ ఉంది. వరల్డ్ మొత్తం గ్లోబల్ అన్‌సర్టెనిటీ నడుస్తుంది. గత 5 సంవత్సరాల నుండి మనకు గ్లోబల్ అన్‌సర్టెనిటీ ఎంత పెరిగిపోయిందంటే జస్ట్ ఒక 10 నిమిషాలలో వీటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నీకు ఈ కండిషన్స్ నీకు అర్థమైతే నీకు అసలు ఏ కండిషన్ ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది. సరే నేను చెప్తాను. దాంట్ల గురించి ప్రతి ఒక్కదాన్ని చెప్తాను. గ్లోబల్ అన్‌సర్టెనిటీ ఉంది. ఈ గ్లోబల్ ఎందుకంటే ఈ యొక్క పాయింట్ నేను కంప్లీట్ చేశాననుకో, ఈ గ్లోబల్ అన్‌సర్టెనిటీ ఏ విధంగా ఉంది? చైనా ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది? జపాన్ ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది? జర్మనీ ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది? అమెరికా ఎలాంటి టాక్సెస్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది? ఇవన్నీ కూడా నీట్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. వాటి వల్ల మన జీ మ ఎందుకంటే ఇదన్నీ మన ఎకనామిక్ సర్వేలో పొందుపరుస్తారు. ఇవన్నీ చెప్తారు మన ఎకనామిక్ సర్వేలోనే. ఎందుకంటే ఇన్ని ఛాలెంజెస్ మధ్య మనం ఇన్ని ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తున్నాము. అందుకే మన జీడీపీ ఒకసారి తగ్గొచ్చు, ఒకసారి పెరగొచ్చు. అయినా మన ప్రొడక్షను ఇన్ని కష్టాలను తట్టుకొని మరి ఈ స్టేజ్‌కు రాగలుగుతుంది అనేటువంటి విషయాలను వీళ్ళు చెప్తారు. అందుకు వీళ్ళు థీమ్ ఏం పెట్టుకున్నారంటే యాటిట్యూడ్ అండ్ పాలిసీ ఎక్సలెంట్ థీమ్ ఇది. అంటే గ్లోబల్ అన్‌సర్టెనిటీ ఉంది. అయినా మన యాటిట్యూడ్ మారకూడదు. మన యాటిట్యూడ్ మారకూడదు. భయపడకూడదు. సింహంలా బతకాలి. అంటే వాళ్ళు ఏం చెప్పాలని నేను చెప్తున్నాను. యాడ్ చేసి చెప్తున్నాను అంతే. మన యాటిట్యూడ్ అలా ఉండాలి. అంటే యాటిట్యూడ్ అండ్ పాలిసీస్ ఏ విధంగా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నారు. వాళ్ళొక అంటే ఎంటర్‌ప్రెన్యూర్ బిహేవ్ పాలిసీ అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌లకి తగ్గట్టుగా వాళ్ళకు ప్రమోట్ చేసే విధంగా మన పాలిసీస్ అనేటువంటివి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ పాలిసీస్‌ని మనం ఇంట్రొడ్యూస్ చేయాలి. అంటే మనం అంటే గవర్నమెంట్. ఇది గవర్నమెంట్ చేసే సలహాలు, సూచనలు ఇవి. మన యాటిట్యూడ్ మార్చకూడదన్నా గవర్నమెంటు. మనం భయపడకండి. భయపడాల్సిన అవసరం లేదు. యెస్ వార్ జరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ కష్టం అయిపోయింది. అయినా సరే ముందడుగు వేయాలి. ఇంటర్నల్‌గా ప్రాబ్లమ్ ఉంది. ఎక్స్‌టర్నల్‌గా ప్రాబ్లమ్ ఉంది. అయినా సరే ముందరికెళ్దాం. ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఎంటర్‌ప్రెన్యూర్‌కి ప్రమోట్ చేసే విధంగా పాలిసీస్‌ని తయారు చేయాలి. తర్వాత లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ పాలిసీస్‌ని తయారు చేయాలి. లాంగ్ టర్మ్ ఎందుకంటే మనకు లాంగ్ టర్మ్ బేస్ చేసుకొని మళ్ళా షార్ట్ టర్మ్ గూడా కొన్ని పాలిసీస్ చేయాలి. ఎందుకంటే షార్ట్ టర్మ్ పాలిసీస్‌ని షార్ట్ ఏజ్ కోసం ఉంటాయి గదా! అంటే షార్ట్ పీరియడ్ తక్కువ టైంలో ఏదన్నా ఎకనామిక్ డిఫికల్టీస్ వచ్చినప్పుడు, ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేసుకుంటూ ముందరికెళ్ళాలి కాబట్టి షార్ట్ టర్మ్ పాలిసీస్ కానీ కూడా ఇంపార్టెంటు. లాంగ్ టర్మ్ పాలిసీస్ కూడా ఇంపార్టెంటు. తర్వాత డీరెగ్యులేషన్ చెయ్యాలి. అంటే డీరెగ్యులేషన్ చేయడం అంటే ఏమంటే అన్నెసెసరీ రెగ్యులేషన్ ఇంపోజ్ చెయ్యకండి. లిబరల్‌గా ఉండండి. ఇది చెయ్యకూడదు, అది చెయ్యకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని అన్నెసెసరీ రెగ్యులేషన్స్ ఇంపోజ్ చేసి మన యొక్క ప్రొడక్షన్‌ని, సర్వీస్‌ని తినే విధంగా ఉండకండి. డీరెగ్యులేషన్ చెయ్యాలి. ఇలాంటి పాలిసీస్‌ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ యొక్క యాటిట్యూడ్ అండ్ పాలిసీ అనేటువంటి ఒక థీమ్‌ని తీసుకోవడం జరిగింది. ఇది.
చెప్తాను. గ్లోబల్లీ ఎందుకు అన్‌సర్టెనిటీ ఉంది అనేటువంటి విషయాలు నేను జెప్తాను. గత 2 సంవత్సరాల నుండి మన గ్లోబల్ నేను 2 సంవత్సరాల్లోనే అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2 సంవత్సరాలు బేస్ చేసుకొని చెప్తాను. సారీ. పర్ క్యాపిటా పర్ క్యాపిటా పర్ క్యాపిటా నేషనల్ ఇన్‌కమ్. పర్ క్యాపిటా నేషనల్ ఇన్‌కమ్. పర్ క్యాపిటా నేషనల్ ఇన్‌కమ్ 2024, 2025లో ఎంతుంది అంటే 2.05 లాక్స్. 2026లో ఎంత ఉందంటే 2.20 లాక్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. పర్ క్యాపిటా నేషనల్ ఇన్‌కమ్. పర్ క్యాపిటా నేషనల్ ఇన్‌కమ్ అంటే ప్రతి వ్యక్తి యావరేజ్‌గా ఎంత సంపాదిస్తున్నాడో మన ఇండియాలో. అంటే పర్ క్యాపిటా నేషనల్ ఇన్‌కమ్ ఎంత ఉంది మన ఇండియాలో అంటే పర్ క్యాపిటా నేషనల్ ఇన్‌కమ్ అనేటువంటిది గతంలో 2,05,000 సంపాదిస్తే ఇప్పుడు 2,20,000 సంపాదిస్తున్నాడు మన ఇండియాలో. ప్రతి సాధారణ అంటే అందరూ సంపాదిస్తున్నారంటే నిజంగా అందరూ అంత సంపాదించట్లేదు. నువ్వు గూడా వ్యక్తివే గదా! నువ్వు సంపాదిస్తున్నావా 2,10,000? కాదు గదా! కానీ మరి ఎందుకు అంత హ్యూజ్‌గా అనిపిస్తుందంటే ఒక మన ఇండియాలో ఒక సగం మంది పాపులేషన్ సంపాదించే వాళ్ళం అందట్లో ఒక ముగ్గురు, నలుగురే సంపాదిస్తున్నారు. అంటే మనం సగం ఇండియా ఎంత సంపాదించాలో డబ్బులు ఒక ముగ్గురు, నలుగురు అంత సంపాదించేస్తున్నారు. ఆ ముగ్గురు, నలుగురిలో ఒకరు మన అంబానీ ఫ్యామిలీ. ముఖేష్ అంబానీ ఫ్యామిలీ. నెక్స్ట్ వచ్చేసి మనకు అదానీ ఫ్యామిలీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా టాటా. నెక్స్ట్ వచ్చేసి టాటా గాని, విప్రో గాని వీళ్ళుంటారు గదా! అజిత్ ప్రేమ్‌జీ, విప్రో. ఈ ఈ యొక్క ఈ 4, 5 కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలున్నాయే. ఇవే మన సగం ఇండియాలో సంపాదించే ప్రజలు ఎంత సంపాదిస్తున్నారో అంత వీళ్ళే సంపాదించేస్తున్నారు. అందుకే వీళ్ళ సంపాదన హ్యూజ్‌గా ఉండడం వల్లనే మనకు ఒక్కొక్కరికి 2,20,000 పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ ఉన్నట్టు కనిపిస్తుంది. నిజంగా ఉందా అంటే లేదు. బట్ ఆళ్ళు లేదని చెప్పకూడదు. ఉందని చెప్పాలా. పర్ క్యాపిటల్ నేషనల్ ఇన్‌కమ్ ఎంత అంటే 2,20,000 అని చెప్పు. నీకు రాకపోయినా నాకొస్తున్నాయిలే. నా బదులు మన అంబానీ గారు తీసుకుంటారని చెప్పేసేయి అంతే. నేను సంపాదించడం లేదు. ఆయన సంపాదిస్తున్నాడు. యావరేజ్ తీయడం వల్ల నా వాటా కూడా ఆయనకే పోయింది అనుకుందాం అంతే. సరే ఇలా పర్ క్యాపిటల్ నేషనల్ ఇన్‌కమ్ ఉంది. సరే ఇంకా కొన్ని చెప్తాను. సరే ఇంతవరకైతే అర్థమైంది గదా! ఇప్పుడు నేనేం జేస్తానంటే గ్లోబల్ సినారియో చూద్దాం. అసలు గ్లోబల్ సినారియో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు చూద్దాము. దానికంటే ముందు కొంచెం ఇండియాకి సంబంధించింది చెప్పి గ్లోబల్ సినారియో చూద్దాము. ఇండియా మనము గ్రోత్‌ని మనం జీడీపీలో చూస్తామన్నాం. ఇండియా గ్రోత్ రేట్‌ని మనం ఎందులో చూస్తాము? జీడీపీలో చూస్తాం. జీడీపీ అంటే ఏంటి? జీడీపీలో చూస్తామంటే అందులో ఏ అంశాలను మనం చూస్తామంటే ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్. ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ప్లస్ గవర్నమెంట్ ఫైనల్ ఎక్స్‌పెండిచర్. దీన్నే మనం ఏమంటామంటే సి అంటాం. దీన్నే మనం ఏమంటామంటే జీ అంటాం. ప్లస్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో కూడా చెప్పాను దీని గురించి. తర్వాత గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటాం. ప్లస్ నెట్ ఎక్స్‌పోర్ట్స్ అంటే ఇంపోర్ట్ మైనస్ ఎక్స్‌పోర్ట్స్ అంటాం కదా! సారీ ఎక్స్‌పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఎక్స్‌పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అంటాం కదా! ఇదే నెట్ ఎక్స్‌పోర్ట్స్. ఎక్స్ మైనస్ వై అంటాం కదా! ఇది. అంటే జీడీపీని మన గ్రోత్ రేట్‌ని జీడీపీలో కాలిక్యులేట్ చేస్తాము. జీడీపీలో ఏమేమి ఉంటాయంటే ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ సి ఉంటుంది. ప్లస్ గవర్నమెంట్ ఫైనల్ ఎక్స్‌పెండిచర్. గవర్నమెంట్ యొక్క ఫైనల్ ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. గవర్నమెంట్ యొక్క తర్వాత గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్. గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ ఐ అంటాము. ప్లస్ నెట్ ఇన్‌కమ్ ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఈ ఫార్ములా ఆల్రెడీ నిన్న కూడా నేను చెప్పాను. చాలా సేపు చెప్పాను. ఎవరన్నా చూడకపోతే చూడండి.
ఎందుకంటే నేను ఇప్పుడు జెప్పి, నిన్న జెప్పాననుకో, నిన్న క్లాసే రిపీట్ చేసినట్టు అయిపోతది నాకు. కాబట్టి దీన్ని. సరే ఇక్కడ మనం ఏం జేస్తామంటే, ఇక్కడ ఐ గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఐ అనేటువంటిది ఇంపార్టెంట్. గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ యొక్క గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ ఏదైతే ఉందో దాని వాటా మన జీడీపీలో ఎంతుంది దీని వాటా అంటే నియర్లీ 30 ఆర్ 30 ఆర్ 31% ఉంది. నియర్లీ 30 ఆర్ 31% ఉంది. మన మొత్తం జీడీపీ 100% అనుకో. అందులో దీని ఒక్క వాటా ఎంతుందంటే నియర్లీ 30-31% ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ వాటా. హైయెస్ట్ ఎంత ఉందంటే ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఉంది. చెప్తాను ఏ వాటా ఎంతుందనేది నేను తర్వాత చెప్తాను. దీని గురించి ఒక్కటి చెప్తాను ఫస్ట్ ఇప్పుడు. దాని తర్వాత ప్రతి అంశం గురించి ఇన్ డీటెయిల్‌గా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి 30% ఉంది అన్నాను. ఈ 30% అనేటువంటిది రూ. 30 అంటే రూ. 100 మన జీడీపీ అయితే రూ. 30 ఇది ఉన్న మన టార్గెట్ ఏందంటే 35%కి రీచ్ కావాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకున్నాం. అంటే ఇన్వెస్ట్‌మెంట్‌లో కావాలి. దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. దానికోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే కార్పొరేట్ టాక్స్‌ను కూడా తగ్గించడం జరిగింది. కార్పొరేట్ టాక్స్‌ను తగ్గించడం జరిగింది. ఎందుకు తగ్గించారు కార్పొరేట్ టాక్స్‌న? అంటే ఇన్వెస్ట్‌మెంట్ వస్తాయి. ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. అంతే కదా! గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంది? నథింగ్ ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ రావడానికే క్యాపిటల్ కార్పొరేట్ టాక్స్ కూడా తగ్గించడం జరిగింది. అయినా ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ రావడం లేదు. తగ్గించారు బాగానే ఉంది. ఫైనల్ వస్తున్నాయా అంటే అయినా రావడం లేదు. మరి దానికి కారణాలేంటి? కార్పొరేట్ టాక్స్ కూడా తగ్గించారు. అయినా ఎన్నెన్నో బెనిఫిట్స్ ఇచ్చారు వాళ్ళకి. కొత్తగా ఇండస్ట్రీ పెట్టే వాళ్ళకైతే వాళ్ళకి కొన్ని సబ్సిడీస్ ఇచ్చారు. మినిమమ్ ఆల్టర్‌నేటివ్ టాక్స్ కట్టండిరా బాబు సాల్మిరా అన్నారు వాళ్ళు. తర్వాత జస్ట్ బుక్ ప్రాఫిట్ మీద టాక్స్ కట్టండి చాలు. మీరు జస్ట్ ఇన్వెస్ట్ చేయండి చాలు. మా పిల్లలకి ఎంప్లాయ్‌మెంట్స్ ఇవ్వండి. మీరు చాలని జెప్పారు. అయినా సరే ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ తక్కువైతుంది? దానికి కారణాలేంటి అంటే డిమాండ్ లేకపోవడం. గూడ్స్ అండ్ సర్వీసెస్‌కి డిమాండ్ లేకపోవడం. డిమాండ్ ఎందుకుండదు? డిమాండ్ ఎందుకు ఉండడం లేదు? దానికి కారణాలేంటి డిమాండ్ ఉండకపోవడానికి కారణాలు? ఎప్పుడైతే ప్రొడక్షన్ జరుగుతది. ప్రొడక్షన్ జరిగేటప్పుడు ఆ వస్తువుకి డిమాండ్ కావాలి అంటే, ఆ వస్తువు కొనడానికి మనుషుల దగ్గర డబ్బులుండాలి గదా! అంతే గదా! అంటే ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ ఏదైతే సి అంటున్నామో, ఈ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ తగ్గుతుందో, ఆటోమేటిక్‌గా ఈ అనేటి ఎట్టి పరిస్థితుల్లో పెరగదు. ఎందుకంటే ఇది పెరిగితేనే ఇది పెరగడం జరుగుతుంది. ఇప్పుడు ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ పెరుగుతుందంటే ప్రజలు అంటే ఇది సి అనేటువంటిది పెరుగుతుందంటే ప్రజలు గూడ్స్ అండ్ సర్వీసెస్ కొంటున్నారని అర్థము. దానివల్ల ప్రొడక్షన్ ఇంకా జరుగుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ ఇంకా జరగడం జరుగుతుంది. వస్తువులకు యొక్క డిమాండ్ పెరగడం జరుగుతుంది. కానీ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ అంత అనుకున్న స్టేజ్‌లో పెరగడం లేదు. దానికి గవర్నమెంట్ కొన్ని రకాల స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఈ యొక్క ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ పెంచడానికి క్వెషన్ ఇలానే అడగొచ్చు. ప్రైవేట్ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ పెంచడానికి గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది? ఇన్‌కమ్ టాక్స్ రేట్లను తగ్గిస్తుంది. డిడక్షన్‌లను పెంచడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్‌కమ్ టాక్స్ సంబంధించినటువంటి టాక్స్ తగ్గించడం జరుగుతుందో, వస్తువుల మీద గానీ, మనుషుల మీద గానీ ఇలానే టాక్స్ తగ్గిస్తే వస్తువుల ధరలు తగ్గుతాయి. ఒకవేళ ఇన్‌కమ్ టాక్స్ యొక్క స్లాబ్ తగ్గించి అంటే 12,00,000 వరకు మీకు టాక్స్ లేదురా అంటున్నారు. మన ఇండియాలో చాలామంది 12,00,000 బిలో సంపాదించే వాళ్ళే ఉన్నారు. మీరు ఎలాంటి టాక్స్‌లు కట్టకండి. ఆ టాక్స్‌లో మిగిలిన డబ్బులతో మీరు ఖర్చు చేయండి. దాన్నేమంటామంటే డిస్పోజబుల్ ఇన్‌కమ్ అంటారు. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డిస్పోజబుల్ ఇన్‌కమ్ అంటే టాక్స్ లేకుండా నెట్‌గా ప్రజల చేతిలో ఉండేటువంటి అమౌంట్‌ని మనం ఏమంటామంటే డిస్పోజబుల్ ఇన్‌కమ్ అంటారు. ఆ డిస్పోజబుల్ ఇన్‌కమ్‌ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
నీకు రూ. 100 నిన్న గూడా జెప్పానిది. జస్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తా ఉంటే వాళ్ళ కోసం జెప్తున్నా అంతే. రూ. 100 ఉందనుకో, నువ్వు టాక్స్ రూ. 30 కడుతున్నావు. అంటే నీకు మొత్తం సాలరీ వచ్చేసి నీకు సంవత్సరానికొచ్చేసి రూ. 1,00,000 వస్తుందనుకో. 1,00,000 సాలరీ. సంవత్సరానికి సరే ఒక 10,00,000 సాలరీ అనుకో నీకు. 10,00,000 సాలరీ. ఇందులో వాళ్ళేమంటారు, లేదు బాబు నువ్వు టాక్స్ కట్టాల్సిందే. ఎంత కట్టాలి సార్ అంటే, ఒక 10% కట్టేసేయి అన్నారు. అంటే ఎంత అంటే 1,00,000 కట్టు అంటారు. అంటే నీకు నెట్‌గా 9,00,000 వస్తాయి. మిగిలిన 1,00,000 టాక్స్ రూపంలో కట్ అవుతుంది. ఈ 1,00,000 9,00,000 మాత్రమే నువ్వు ఖర్చు చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, సరేరా ఈ రూ. 1,00,000 కూడా నేను తీసుకోను. 10,00,000 నీకే చేస్తాను. ఈ 10,00,000 కూడా ఈ యొక్క 9,00,000 మామూలుగా అయితే డిస్పోజబుల్ ఇన్‌కమ్ అంటారు దీన్ని. దీన్ని టాక్స్ పోగా మిగిలిన ఇన్‌కమ్‌ని డిస్పోజబుల్ ఇన్‌కమ్. యాక్చువల్‌గా నీ ఇన్‌కమ్ వచ్చేసి 10,00,000 1,00,000 టాక్స్ పోయింది. మిగిలినది 9,00,000 డిస్పోజబుల్ ఇన్‌కమ్ అంటారు. ఈ యొక్క గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఈ రూ. 1,00,000 కూడా తీసుకోండిరా. 12 లాక్స్ అబోవ్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటాను. అబోవ్ 12,00,000 తక్కువ ఉన్న వాళ్ళ ఎవ్వరి దగ్గర మేము టాక్స్ తీసుకోము అని చెప్పింది గవర్నమెంట్ చెప్పి. అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళకి డిస్పోజబుల్ ఇన్‌కమ్ గతంలో 9 లాక్ ఉండేది. ఇప్పుడు 10 లాక్ అయిపోతుంది గదా! అంటే ఈ రూ. 1,00,000 వాళ్ళు ఖర్చు చేసుకోవచ్చు. గూడ్స్ మీద ఖర్చు చేసుకోవచ్చు. సర్వీసెస్ మీద ఖర్చు చేసుకోవచ్చు. లేదంటే సేవింగ్ చేయొచ్చు. లేదంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఏదో ఒక రూపంలో వీళ్ళు చేయొచ్చు. దానివల్ల మార్కెట్‌లో వస్తువుల డిమాండ్ పెరుగుద్ది. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు. గవర్నమెంట్ తీసుకుంటే గవర్నమెంట్ గూడా వీళ్ళు చేయకుండానే గవర్నమెంట్ చేస్తే గవర్నమెంట్ అప్పు కట్టడం తప్ప ఏముండదక్కడ. పాపం వీళ్ళకన్నా ఇస్తే పాపం టీవీ అన్నా కొనుక్కుంటాడు. ఆ టీవీ కొనుక్కుంటే ప్రొడక్షన్ అన్నా ఇంకా పెరుగుతాది. రూ. 1,00,000 మిగిలితే. సరే ఈ విధంగా ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ అనేటువంటిది పెంచడం జరుగుతుంది. డిస్పోజబుల్ ఇన్‌కమ్‌ని పెంచడం ద్వారా. ఇది ప్రెజెంట్ జీడీపీలో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఇది. అంటే ఈ విధంగా మన జీడీపీని కాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్, గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ గ్రాస్ క్యాపిటల్ నెట్ వీటినన్నిటి కూడా నేను తర్వాత చెప్తాను. ఇది రబ్ చేసేస్తున్నాను. చూసుకోండి ఒకసారి. అయిపోయింది. సరే బాగానే ఉంది. ప్రెజెంట్ వరల్డ్ వైడ్ చూసుకుందాం. మన వరల్డ్ వైడ్ వచ్చేసి జీడీపీ, నామినల్ జీడీపీ ఏ విధంగా ఉంది? వరల్డ్ వైడ్ వచ్చేసి జీడీపీ ఎలా ఉంది? ఫస్ట్ ర్యాంక్‌లో ఎవరున్నారంటే యూఎస్ఏ ఉంది. యూఎస్ఏ యొక్క జీడీపీ ఎంత? 32.3 ట్రిలియన్ యూఎస్ డాలర్స్. ట్రిలియన్ డాలర్స్ ఉంది. అమెరికా డాలర్స్ అంటాం కదా! ట్రిలియన్ డాలర్స్. ఫస్ట్ చైనా జీడీపీ ఎంతుంది? $20.8 ట్రిలియన్ ఉంది. చైనా సెకండ్ ప్లేస్‌లో ఉంది. థర్డ్ జర్మనీ వచ్చేసి $5.4 ట్రిలియన్ ఉంది. జర్మనీ యొక్క ఫోర్త్ ప్లేస్‌లో జపాన్ ఉంది. జపాన్ యొక్క జీడీపీ ఎంత ఉంది? $4.3 ట్రిలియన్ ఉంది. యాక్చువల్‌గా జపాన్ థర్డ్‌లో ఉండేది. కొన్ని కారణాల వల్ల జపాన్ కిందకి రావడం జరిగింది. ఎందుకంటే చెప్తాను దీనికి సంబంధించింది. ఫిఫ్త్ ప్లేస్‌లో ఎవరంటే యూకే. మన ఇండియా ఉండాల్సిందే ఈ ప్లేస్‌లో యూకే వచ్చేసింది. మన ఇండియా కిందికి వెళ్ళిపోయింది. $2.4 ట్రిలియన్. సిక్స్త్ ప్లేస్‌లో ఇండియా. ఎంత మన జీడీపీ? $4.1 ట్రిలియన్ ఉంది మన జీడీపీ. ఇంతకుముందు యూకే కంటే టాప్‌లో ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు మనకంటే ఇంగ్లాండ్ పైకెళ్ళిపోయింది. ఇది. అమెరికాకు, ఇండియాకు జీడీపీ డిఫరెన్స్ చూడు ఎంత ఉందో. భూమికి, ఆకాశానికన్నంత ఉంది. అంటే మనం ₹4 సంపాదిస్తుంటే అమెరికా ₹32 సంపాదిస్తున్నాడు. డబలు, త్రిబులు, ఫోర్బులు, ఎనుబుల్లో. 4, 8, 32 8 టైమ్స్ ఎక్కువ ఉంది మనకంటే. అంటే 8 రెట్లు ఎక్కువ. మన జీడీపీ కంటే అమెరికన్ జీడీపీ 8 రెట్లు ఎక్కువ.
2.5 కాదు నాయనా 20.8 మళ్ళా 2.8 అనుకున్నారు. దాదాపు చైనా జీడీపీ అయితే మన దానికంటే 5 రెట్లు ఎక్కువుంది. అంటే 20% ఉంది గదా! 4, 5, 20 20% ఎక్కువుంది జీడీపీ మన దానికంటే చైనాది. 8 రెట్లు అమెరికా జీడీపీ ఉంది. సర్లే ఏం చేస్తాం. సరే ఇలా మన జీడీపీ అనేటువంటిది మనం ఎన్నో ప్లేస్‌లో ఉన్నాం? సిక్స్త్ ప్లేస్‌లో ఉన్నాం. సరే గ్లోబల్ సినారియో ఏ విధంగా ఉందో చూద్దాం. గ్లోబల్ సినారియో. జస్ట్ ఇంగ ఈ రాయను. నేను చెప్పుకుంటా ఎళ్ళిపోతాను. ఎందుకంటే ఇది ఎగ్జామ్స్‌లో అడగడు. 100కు 100% అడగడు. ఎవరైతే గ్రూప్ 1 రాస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇది మెయిన్స్‌లో ఏదన్నా ఆన్సర్ రైటింగ్ మీరు రాస్తారు గదా! అందులో మీకు యూజ్ అయితే యూజ్ అవుతుంది అంతే. లేదంటే అంటే యూజ్ చేసుకుంటే 100% యూజ్ అవుతుంది. 1% కూడా కాదు 100% ఇది వాల్యూ అడిషన్‌గా మీకుంటది. అంటే కొన్ని ఏదన్నా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు రాస్తాను. ఇప్పుడు గ్లోబల్ సినారియోలో చూద్దాం. ప్రెజెంట్ అనేది వరల్డ్ వైస్ అనేటువంటిది జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఎకనామిక్ జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్. జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ ఉంది. అంటే ఏంటి? ఈ యొక్క వరల్డ్ మొత్తము జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ ఉంది అంటున్నావు. అసలు ఏంటి ఈ జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ అంటే అనుకున్నంత గ్లోబలైజేషన్ మనం ఏదైతే అనుకుంటున్నామో అంత గ్లోబలైజేషన్ అనేటువంటిది జరగడం లేదు. ఈ వరల్డ్ వైడ్‌లో గ్లోబలైజేషన్ అని మొత్తుకుంటున్నాం. అంత గ్లోబలైజేషన్ జరుగుతుందా అంటే జరగట్లేదు. ఒక కంట్రీ వరల్డ్ వైస్ గ్రో కావాలంటే అంత సింపుల్ గాదిప్పుడు. ఇప్పుడు ఉండేటువంటి కండిషన్‌లో. అంత ఈజీగా ఒక కంట్రీ జస్ట్ అలా గ్రో అయిపోయి వెళ్ళిపోతుంది అంత ఈజీ ఏం కాదు. పేరుకే గ్లోబలైజేషన్ ఉంది. బట్ ఆల్‌మోస్ట్ ఆల్ కంట్రీస్ కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ మీద వివిధ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తున్నాయి. ఏ ఒక్క కంట్రీ కూడా అంత ఈజీగా వాళ్ళ ఇంపోర్ట్స్‌ని రానివ్వడం లేదు. ప్రతి కంట్రీ ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. గ్లోబలైజేషన్ అంత ఈజీగా ఉండట్లేదు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ చూసుకోండి. కార్బన్ టాక్స్ పేరుతో మన ఇండియన్ గూడ్స్‌ని అడ్డుకుంటున్నారు వాళ్ళు. మనం ఐరన్ అయితే యూరోప్‌కి మన ఐరన్‌కి మంచి డిమాండ్ యూరోప్‌లో. ఒకటే కార్బన్ టాక్స్ అంటారు అంతే వాళ్ళు. ఏం రా అంటే దానివల్ల కార్బన్ కారకాలు ఉత్పత్తి అవుతున్నాయి అంటాడు. అంటే మేమే యాడ ఉత్పత్తి చేసినామన్నా అంటే అంటాడు. "నువ్వు ఐరన్ అనేటువంటిది ప్రొడక్షన్ చేస్తున్నావు. నా దేశానికి పంపిస్తున్నావు." అంటే అవును పంపిస్తున్నాను. తప్పేముంది అందులో కార్బన్ ఏముందంటే, ఆ ఐరన్ కడ్డీలు మనం తయారు చేస్తాం కదా! దాన్ని మంట పెట్టి కరిగిస్తున్నావు. అది ఏ మంట పెట్టి కరిగిస్తున్నావు నువ్వు? కోల్ గదా! నువ్వు బొగ్గును కాల్చుతున్నావు. బొగ్గును కాల్చి ఐరన్ ఓర్‌ని ఒక వాటర్ మాదిరి చేసి కడ్డీలు తయారు చేసి, ఐరన్‌గా తయారు చేసి మా మా దేశానికి పంపిస్తున్నావు. ఐరన్ అనేటువంటిది కార్బన్‌ని రిలీజ్ చేయదా? యెస్. అది మన వరల్డ్‌కి ఎన్విరాన్మెంటల్‌కి హానికరం. కాబట్టి మేము కార్బన్ టాక్స్ ఏస్తాము. ఎందుకేస్తారంటే మేము పు ముందరకొచ్చేసినాము ఈ గ్లోబల్‌ని గ్లోబ్‌ని కాపాడడానికి. ఎట్టా కాపాడుతావురా అంటే, ఇప్పుడు నేను కార్బన్ టాక్స్ ఏస్తానా నీకు? అప్పుడు నువ్వు ఏం జేస్తావు? సోలార్ సోలార్ పవర్‌నో, లేదంటే విండ్ పవర్‌నో యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి దాని ద్వారా నువ్వు ఐరన్ ఓర్‌నన్ని మెల్టింగ్ చేయడం చేసి ఐరన్‌ని తయారు చేస్తావు. అప్పుడు మాకు కార్బన్ టాక్స్ ఉండదు దాని మీద. అంటే దానివల్ల పర్యావరణ పరిరక్షణ కలుగుతుంది గదా! దానికోసం అంటే మేం మేము గ్లోబలైజేషన్‌కి అడ్డు కాదు. ఈ పర్యావరణాన్ని కాపాడడానికి మేము తీసుకున్నటువంటి ఒక ఆయుధం ఈ కార్బన్ టాక్స్. అంతేగాని ఇండియన్ యొక్క ప్రొడక్ట్‌ని మనం అడ్డుకోవాలనో అనేటువంటి ఇష్యూ కాదు అన్నది. వీళ్ళకి తెలియదేంటంటే వీళ్ళ నాయన ఏమన్నా ఏమంటారు సోలార్ ప్యానెల్‌లు ఇస్తాడా మాకి టెక్నాలజీ. వీళ్ళు సోలార్ ప్యానెల్ల టెక్నాలజీ మనకివ్వరు.
దాదాపు 80% సోలార్ ప్యానెల్ల యొక్క కెపాసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఒక చైనా దగ్గర ఉంది. దిక్కులేక అమెరికానే అడుక్కుంటుంది చైనా దగ్గర. నాయనా నాకు ఏమంటారు? ఈ రేర్ ఎర్త్ మెటల్ ఉంటాయి గదా! ఈ చిన్న చిన్న ఈ రేర్ ఎర్త్ మెటల్ నేను తయారు చేసుకోలేనురా నాయనా! నువ్వు నాకీరా నాయనా అని దిక్కు లేక ఆయన దగ్గర అడుక్కుంటుంది. 80% ల 70-80% రేర్ ఎర్త్ మెటల్ చైనానే ప్రొడ్యూస్ చేస్తుంది. 80% నియర్లీ 80% కెపాసిటీ ఎలక్ట్రిక్ బ్యాటరీ తయారు చేసే కెపాసిటీ చైనా దగ్గర ఉంది. 80% సోలార్ ప్యానెల్‌లు తయారు చేసేటువంటి కెపాసిటీ చైనా దగ్గర ఉంది. ప్రపంచంలో 80% కెపాసిటీ దాని దగ్గర ఉంది. ప్రపంచం అందరూ 20% పెట్టుకొని కూర్చున్నారీళ్ళు. ఏం చెప్తాం? వాడు ఇస్తాడా? అందుకే కదా చైనా వోడు, అమెరికా వోడు రిస్ట్రిక్షన్‌లు పెడితే నెక్స్ట్ రోజు నువ్వేంట్రా నాకు రిస్ట్రిక్షన్‌లు పెట్టేది బొచ్చులోది. ఏం చేసుకుంటా నేను 100% పెంచుతా పో. ఒక్ ఇప్పుడు చైనా వాడు ఒక్కటే మాట అంటున్నాడు. ఒక్క రోజుగిన నేను ఆపేసినా అనుకో రేర్ ఎర్త్ మెటల్ సప్లై ప్రపంచం మొత్తం నా కాళ్ళ దగ్గర వస్తది. మీరు అనుకుంటున్నారు. అంటే అది మోనోపొలీ సాధించింది అందులో. గుప్తాధిపత్యం అంటారు చూడు. అలా సాధించి 80% తయారు చేస్తున్నానంటే అది తక్కువ కాదు కదా! హ్యూజ్ అది. అంత కెపాసిటీ కలిగుంది. వరల్డ్‌లో 80% కెపాసిటీ ఒక్క చైనానే కలిగుంది. అందుకే ఈళ్ళు కార్బన్ టాక్స్ ఇస్తున్నారు. ఈళ్ళందరూ దొంగలు ఈళ్ళందరూ. వీళ్ళు మంచోళ్ళు గాదు ఈళ్ళు. వీళ్ళేమో దేశాన్ని మన ఇండియాని నాశనం చేసినంత చేసి మనం దోచుకొని ఇండస్ట్రియలైజేషన్ అని ప్రపంచాన్ని ఫస్ట్ ఇండస్ట్రియలైజేషన్ యూరోప్‌లోనే స్టార్ట్ అయిపోయిందది. అమెరికా, యూరోప్ లాంటి దేశాలలోనే వచ్చేసింది. వాళ్ళు జేసి అప్పుడు మొత్తం కార్బన్ ఇంకా ఒక 100 సంవత్సరాల్లో ఎంతెంత ఉద్గారాలు రిలీజ్ చేయాలో అంతా ఇప్పుడు రిలీజ్ చేసేసి ఇప్పుడు వచ్చేసి మంచి మంచి మాటలు చెప్తున్నారీళ్ళు. ఏం చెప్తున్నారు? కార్బన్ ఉద్గారాలు మంచివి గాదు. ప్రపంచానికి హానికరం అంటే నువ్వు ఆ రోజు ఏం జేసినావు పడుకున్నావా నువ్వు? ఆ రోజు నువ్వేమో చేస్తివి, డెవలప్ అయిపోతివి. ఇక్కడ చూడు ఇందాక నేను చెప్పలేదా? యూకే, యూకే పట్టుమని కొంతమంది జనాభా ఉండదు నాకు తెలిసినంత వరకు. మన ఆంధ్ర జనాభా గూడా ఉండదు. దానికొక జీడీపీ $4.2 ట్రిలియన్ ఉంది. 4.3 ఇండియా జీడీపీ 150 కోట్లు ఉండేటువంటి జీడీపీ మనకేమో 1.4 ట్రిలియన్ డాలరా? ఒక ఆంధ్రప్రదేశ్ అంత జనాభా లేని ఒక దేశం జీడీపీ వచ్చేసి 4.2 ట్రిలియన్ డాలర్లు ఎక్కడ? ఇంత పెద్ద జనాభా 150 కోట్లు ఉన్నటువంటి నా భారతదేశ జీడీపీ 4.1 ట్రిలియన్ డాలర్ ఎక్కడ? మేము ఎందుకు ఇంత వెనకబడి ఉందాం? అది మీరు చేసినటువంటి తప్పు కాదా? మళ్ళీ ఈరోజు మీరేమంటారు? కార్బన్ టాక్స్ ఏస్తాము, ఎన్విరాన్మెంటల్ కోసం ఏస్తున్నాము అంటారు. అమెరికా వాడైతే ఎన్ని టాక్సెస్ యూజ్ చేస్తాడో ఏమో! వానికి భయపడి మనము అంటే మీ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ నా దేశంలోకి ఎలా వస్తాయని నేను చూస్తా అంటాడు ఆ ట్రంపు. ఏం చేస్తాం వాడు చేసినంత పిచ్చినా కొడుకు వాడు చేసినా చేస్తాడోడు. అందుకు మనమే ఒక స్టెప్ దిగి సర్రా నీతో పంచాయతీ ఎందుకులే నీకేం కావాలో చెప్పురా అంటే, నువ్వు ఆ ఇరాన్ దగ్గర పెట్రోల్ ఆపు. అంటే సర్రా అబ్బాయి ఆపేసాము. నా గూడ్స్ వస్తాయి దాని మీద టాక్స్ ఎయకు. సరేరా ఏయలేదు. చైనాతో రిలేషన్‌షిప్‌ని బ్రేకప్ జేసుకో కొంచెం. అంటే సరేరా ఏందనంటే టాక్స్. 100% టాక్స్. 120% టాక్స్ మీ యొక్క వస్తువుల మీద. ఒకటే ఓపెన్‌గా చెప్తున్నాడు. మా యూఎస్ఏ మీ యొక్క ఇండియా మీద డిపెండ్ అయ్యి బతకట్లేదు. మీ ఇండియా మా ప్రొడక్ట్‌ల మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నా అన్నట్టు మాట్లాడేస్తున్నాడు. ఎందుకంటే మీరు పంపించకపోయినా నాకేం పర్లేదు అంటారు. అదే మాట చైనాకి చెప్పమను. చెప్పినా ఆల్రెడీ చూపించింది చైనా ఏందో. మొన్న రీసెంట్‌గా వార్ జరిగింది. ఈడు 10% ఏస్తే 20% వాడు టాక్స్ ఏసినాడు. 30%, 40% ఇట్లా పెంచుకుంటే ఇద్దరు కోల్డ్ వార్ మాదిరి పోయినారు. లాస్ట్‌కు అమెరికా ట్రంపే ఒక స్టెప్ దిగినాడు. అరే వాడు ఒకటే మాట చెప్పింది. ఇంకొకసారి నాకు మెంటల్ ఏస్తే గనుక నీకు రేర్ ఎర్త్ మెటల్ సప్లై చేయను అమెరికాకి అని చెప్పేసిందది. చెప్తేనే ఒక మెట్టు దిగి వచ్చేసినాడు. మనం ఆ స్టేజ్‌లో లేకుండా ఉన్నాము కాబట్టి మమ్మల్ని భయపడిస్తున్నారీళ్ళు. సరే కార్బన్ టాక్స్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఎంత బాధ అనిపిస్తది. వీళ్ళని చూస్తే మళ్ళీ కార్బన్ టాక్స్‌లు, ఈ టాక్స్‌లని మనము ఇప్పటికి నిజంగా చెప్తున్నాను. మనం ఐరన్ అనేటువంటి యూరోప్ కంట్రీకి ఎక్కువ ఎక్స్‌పోర్ట్ చేస్తాం. వాళ్ళు బాగా వాళ్ళ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో మన ఐరన్‌ని బాగా యూజ్ చేసుకుంటారు.
అలాంటి వాటి మీద కార్బన్ టాక్స్ అనేది మన కోసమే వాళ్ళు తెచ్చారు. ఎవరి కోసం కాదు. మన కోసమే కార్బన్ దిక్కుమాలిన టాక్స్ సిస్టమ్ తెచ్చి, మన ఇంపోర్ట్‌ల మీద ఎక్కువ టాక్స్ వసూలు చేయాలి అనేటువంటి దాంతో తెచ్చినటువంటి అంతే. ఇలా కార్బన్ టాక్స్ అనేటువంటి అమెరికా అయితే ఆహ్, కొన్ని రకాల టాక్సెస్ మొన్న ఆల్రెడీ మీరు న్యూస్ పేపర్ ఫాలో అయితుంటే మీకు అర్థమై ఉంటదిది. యొక్క అమెరికా గేమ్స్ అన్నీ గూడా. ఈ ఈ అమెరికాకైతే ఏమి చేత గాదు. జస్ట్ ఇద్దరిని కొట్లాడి పెట్టి, ఇద్దరు కొట్టుకుంటే ఇది బాగుపడాలి అనేటువంటి ఉద్దేశ్యంతోని అమెరికా బతుకుతా ఉంటదంతే. ఇప్పుడు ఆ ఇరాను, ఇజ్రాయిలు అవి కొట్టుకుంటున్నాయి. మధ్యలో కొట్లాడబెట్టింది ఎవడు? ఈడే పెద్ద మనిషి అమెరికా. ఈయనకేదో నేను ఇది చేసేస్తాను, అది చేసేస్తాను అని 4 బాంబులేసినాడు. దాని తర్వాత ఇరాన్ ఏమీ చేయలేకపోయినాడు. ఇప్పటికీ ఏమీ చేయలేకపోయినాడు. ఇంకొక 10 సంవత్సరాలైనా ఏం చేసుకోలేకపోయాడు. వీళ్ళు చేసేటువంటి పిచ్చి పనుల వల్ల, వీళ్ళు చేసేటువంటి మూర్ఖపు పనుల వల్ల ప్రపంచ దేశాలన్నీ ఏమైతున్నాయి తల ఏవ ఏమంటే ఎకనామిక్ క్రైసిస్‌లో కూరుకుపోతున్నాయి. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు ఎన్ని పెరిగిపోయాయి. ఇప్పుడు గూడా గ్యాస్ అయితే మనకు ఎన్ని హోటల్‌లు బందయినాయి. మనకు మొన్న వార్ జరిగేటప్పుడు. ఇప్పటికి ఆ ఎఫెక్ట్ ఒక్కసారి పడిందానికి ఎంత నష్టం మనకి. క్రూడ్ ఆయిల్ అంటే 110 బ్యారర్‌లు, 103 బ్యారర్‌లు, 70, 60 బ్యారర్‌లు ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ కాస్త 105, 110 బ్యారర్‌లకు తీసుకువెళ్ళే స్టేజ్‌కి ఎవరు తీసుకొచ్చారు? ట్రంప్ కాదా తీసుకొచ్చింది? ఈయనే గదా! 110, 120 వీళ్ళు పోయి కొట్లాడతారు. వాళ్ళేం జేస్తారు? క్రూడ్ ఆయిల్ పెంచేస్తారు. క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యే కంట్రీ మనది. మనమైతే క్రూడ్ ఆయిల్ మీదనే డిపెండ్ అయ్యి బతకాలి. ఎందుకంటే మన వెహికల్ నడపాలి అంటే మనకు ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ కావాలి. మన మన ఇండియాలో పెట్రోల్, డీజిల్ ప్రొడక్షన్ లేదు. ఈవెన్ మన ఇంట్లో వంట గ్యాస్ వాడేటువంటి ఈ గ్యాస్ గూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఎక్కువ శాతం. వీటన్నిటి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం వేరే దేశాల నుండి. ఆయనకేమి ఆయన మొత్తం ప్రపంచ